అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల మే 12వ తేదీన మంగళవారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది. వైశాఖ మాసం, అందులోనూ మంగళవారం కలిసి వచ్చిన హనుమాన్ జయంతికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ రోజున ఆంజనేయ స్వామిని భక్తితో పూజించి ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఎంతటి కష్టమైనా వెంటనే తొలగిపోయి అపారమైన సంపదలు, భోగభాగ్యాలు కలిసి వస్తాయి. హనుమాన్ జయంతి రోజున పాటించాల్సిన విధి విధానాల గురించి ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో తెలుసుకోండి. నెల మే 12వ తేదీన మంగళవారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది. ఈ రోజునే ఆంజనేయ స్వామి జన్మించాడు. ఈ రోజున చేసే పూజలకు ఆంజనేయ స్వామి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. హనుమాన్ జయంతి నాడు మీ పూజ గదిలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటే చాలు, మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆంజనేయ స్వామి పటం ముందు కొంచెం కుంకుమ పెట్టుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఆ కుంకుమను తడి చేసి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన శ్రీరామ అని రాస్తే మీ ఇంటికి ఉన్న దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయి. హనుమాన్ జయంతి రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి దీపారాధన చేయండి. మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు మొదలవుతాయి. పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని తెచ్చుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఈ హనుమాన్ జయంతి రోజున ఏది చేసినా చేయకపోయినా మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి తప్పనిసరిగా వెళ్ళండి. దేవాలయంలో 5 ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. స్వామివారి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది. అయితే ఆంజనేయ స్వామికి దీపారాధన చేసేటప్పుడు దీపం ఒత్తి తూర్పు ముఖంగా ఉండాలి. పొరపాటును కూడా ఆంజనేయ స్వామికి పడమర ముఖంగా దీపం వెలిగించకూడదు. దీనివల్ల మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తమలపాకులు ఒకటి. స్వామికి ఏది చేసినా చేయకపోయినా తమలపాకులు సమర్పించడం మాత్రం అస్సలు మర్చిపోకండి. హనుమాన్ జయంతి నాడు తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పించి ఆకుపూజను చేయించుకోండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ హనుమాన్ జయంతి నాడు మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకోండి. ఇంటికి మామిడాకులు కట్టుకున్నట్లే తమలపాకులు కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న దిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక తెల్లటి కాగితం పైన 108 సార్లు జై శ్రీరామ్ అని రాసి ఆ కాగితాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. దీనివల్ల అఖండ ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ హనుమాన్ జయంతి నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక తెలుపు దారాన్ని 5 పోగులుగా చేసి ఆ దారానికి తడి కుంకుమ రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయ్యాక ఈ దారాన్ని మీ కుడి చేతికి కట్టుకోండి. మీ భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు రాకుండా ఎర్రటి దారం కవచంలాగా పనిచేస్తుంది. అలాగే విపరీతమైన అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో 11 దీపాలు వెలిగించండి. అప్పుల బాధల నుంచి త్వరగా విముక్తి కలుగుతుంది. హనుమంతుడు వాయుపుత్రుడు కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు ఉత్తరముఖంగా కూర్చొని పూజ చేస్తే స్వామివారి శక్తి మీ హృదయానికి నేరుగా చేరుతుంది. ఈ హనుమాన్ జయంతి నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా ఆవ నూనెతో దీపం వెలిగించండి. మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి దేవాలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి దీర్ఘాయుషు లభిస్తుంది. అలాగే ఈ హనుమాన్ జయంతి నాడు తప్పనిసరిగా మీ ఇంటి పైన ఒక ఎర్రటి జెండాను పెట్టుకోండి. మీ కుటుంబంలో ఆపదలు లేకుండా ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి పసుపు కొమ్ములు కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో 2 పసుపు కొమ్ములు, 2 పచ్చ కర్పూరం బిళ్ళలు వేసి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే మీ ఇంటికి, మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. హనుమంతునికి సింధూరం అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ రోజున ఎరుపు రంగు కుంకుమను కొని వివాహమైన స్త్రీలు పాపిట్లో ధరిస్తే సుమంగళ ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజున హనుమంతుడిని పూజించేటప్పుడు ఒక రావి ఆకుపైన గంధంతో రామ అని రాసి ఆ రావి ఆకులను మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక ఈ రోజున పొరపాటును కూడా స్టీల్ వస్తువులు కొనకూడదు. అలాగే ఈ హనుమాన్ జయంతి నాడు ఉప్పు తినకూడదు.
వీలైనంత వరకు ఉప్పు తక్కువగా తినండి, లేదంటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళేటప్పుడు వెంటనే 3 ప్రదక్షిణలు చేసి దేవుడిని దర్శించుకుంటాము. కానీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మాత్రం ఖచ్చితంగా 5 ప్రదక్షిణాలు చేయాలి. అప్పుడే పుణ్య ఫలితం దక్కుతుంది. మీ మనసులో ఏదైనా బలమైన కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ హనుమాన్ జయంతి నాడు ఆంజనేయ స్వామి గుడిలో 108 ప్రదక్షిణలు చేయండి. మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరుతాయి. అలాగే మనలో చాలామంది దేవుని విగ్రహాలను చేతితో తాకి నమస్కారం చేసుకుంటారు. కానీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చేతులతో ముట్టుకోకూడదు. మన జ్యోతిష శాస్త్రాల ప్రకారం హనుమంతుడు భూత ప్రేత పిశాచాలను తన పాదాల కిందట అణిచివేస్తాడట. కాబట్టి ఆంజనేయ స్వామి పాదాలను ముట్టుకోకూడదని కొంతమంది నమ్మకం. హనుమాన్ చాలీసాకు చాలా శక్తి ఉంటుంది. ఈ హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసాని జపించండి. ఎంతటి కష్టమైనా వెంటనే తీరిపోతుంది. అయితే హనుమాన్ చాలీసాను చదవలేని వారు ఓం హనుమతి నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. చాలా మంచి జరుగుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, అలాగే వ్యాపారాలు చేసేవారు హనుమంతుని మెడలో ఎర్రని గులాబీ పూలమాలను వేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు కలిసి వస్తాయి. అలాగే ఈ హనుమాన్ జయంతి నాడు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. కటిక ఉపవాసం లేకుండా ఒక పూట ఉపవాసం ఉంటూ పాలు పండ్లు స్వీకరించవచ్చు. ఇక ఎవరైతే పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారు ఈ హనుమాన్ జయంతి రోజున రామాయణంలోని బాలకాండను పారాయణం చేస్తే ఉత్తమమైన పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం. అలాగే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే 108 తమలపాకుల పైన గంధంతో రామ అని రాసి ఆ తమలపాకులను మాలగా తయారు చేసి ఆంజనేయ స్వామి మెడలో వేయండి. తద్వారా మీ సంతానానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని పూజించే భక్తులు కొన్ని ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు. అవి ఏమిటంటే ఉల్లిపాయ, వెల్లుల్లి, మునక్కాయ, పెసరపప్పు, నువ్వులు, ముల్లంగి ఈ ఆహార పదార్థాలను తినకూడదు. అలాగే ఈ రోజున పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. అలాగే ఈ రోజున అబద్ధాలు చెప్పడం, భార్యాభర్తలు గొడవలు పడటం చేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. శ్రీరామనామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడు. విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు జై శ్రీరామ్ అని 3 సార్లు జపిస్తే విష్ణు సహస్రనామం జపించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ హనుమాన్ జయంతి రోజున గాజు వస్తువులు, అలాగే ఇనుప వస్తువులు కొనకూడదు. దీనివల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే జుట్టు కత్తిరించడం, గోలు కత్తిరించడం కూడా చేయకూడదు. ఆంజనేయ స్వామికి పంచ సంఖ్య అంటే ప్రీతికరమైనది. కాబట్టి ఆంజనేయ స్వామి గుడిలో 5 అరటి పండ్లు సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక మీ జీవితంలో పదే పదే కష్టాలు ఏర్పడుతుంటే ఈ హనుమాన్ జయంతి నాడు ఉదయం స్నానం చేసి శ్రీరామ జయం అనే నామాన్ని 108 సార్లు జపించండి. మీ జాతకంలో అదృష్టం పెరిగి పట్టిందల్లా బంగారమయం అవుతుంది. జై శ్రీరామ్.